శ్రీకాంత్ గారు, బాపు గారు మనకి ఎంత ప్రముఖ కార్టూనిస్టు, సినిమా దర్శకులు. ఆయనతో మీరు ఆఖరిగా అల్లు రామలింగ గారి చిత్రపటం ఒకటి, మెగాస్టార్ చిరంజీవి గారి చిత్రపటం గీయించారని తెలిసింది. నిజమేనా అది? సార్ నిజమే సార్. ఇది జరిగింది ఏమైందంటే 2010లో అల్లు రామలింగ గారి పుస్తకం జీవిత చిత్రం అని తీసుకురావడం జరిగింది. ఇందాక నేను మీకు చెప్పాను. ఆ సమయంలో ఏంటంటే టైం లేదండి. బాపు గారితో కమ్యూనికేట్ చేసి బొమ్మ గీయించుకునేటటువంటి సమయం లేదు. తక్కువ సమయం ఉంది. అడగొచ్చు, కానీ అడిగితే ఆయన గీనని చెప్పరు. అయితే అంత గొప్ప చిత్రకారుడి మీద ఒత్తిడి తీసుకొచ్చినట్టు ఉంటుంది. ఇది తొందరగా కావాలనో ఈ అకేషన్కి కావాలనో ఆయన అడగలేమండి. అందుకని ఏం చేసామంటే ఆ టైంకి ఫోటోగ్రాఫ్తో వెళ్ళిపోయాం. ఫోటోగ్రాఫ్ కవర్ పేజ్ వేసుకుని వెళ్ళిపోయాం. తర్వాత నాకే 2012లో అనిపించింది బాపు గారి చేత గీస్తే బాగుండు అని. అట్ ది సేమ్ టైం నేను ఏం ఆలోచించానంటే అసలు చిరంజీవి గారి బొమ్మ బాపు గారు గీశారా సందేహం వచ్చిందే తడవగా నేను బాపు గారికి లెటర్ రాసేసానండి. లెటర్ రాసేసిన తర్వాత ఆయన రిప్లై ఇచ్చారు నాకు. ఇంగ్లాండ్ కవరు మొత్తం ఫుల్ ప్లెడ్జ్డ్గా ఆయన ఏ సైజులో ఫోటో కావాలి, చిరంజీవి గారి బొమ్మ ఇప్పటిదాకా నేను గీయలేదు, నేను మద్రాసు వస్తానని, మీరు శ్రమపడి మద్రాసు రానవసరం లేదు, మీకేం కావాలో మీరు నాకు స్పష్టంగా మీరు మళ్ళీ ఒక ఉత్తరంలో తెలియజేసి ఈ సైజులో ఫలానా సైజులో నాకు ఫొటోస్ పంపిస్తే నేను బొమ్మలు గీస్తాను అన్నారు. అప్పుడు రావు గోపాలరావు గారి మీద కూడా పుస్తకం తీసుకురావాలని రావు రమేష్ అన్నయ్యతో నేను చెప్పడం, రావు రమేష్ అన్నయ్య చేద్దాం అనుకుంటే రావు గోపాలరావు గారితో గీయించాం. అట్లా రామలింగయ్య గారిది, చిరంజీవి గారిది, నా బొమ్మ కూడా గీశారు మన బాపు గారు. గీసిన తర్వాత వచ్చాయండి 2013లో వచ్చాయి. 13లోనే ఆయన తర్వాత పరంపదించడం జరిగింది. ఈ అకేషన్ కోసం, శత జయంతి కోసం ఆ బాపు గారి బొమ్మ అట్లాగే నేను 2022 వరకు రివీల్ చేయకుండా దాచిపెట్టడం జరిగింది. చిరంజీవి గారి బొమ్మ కూడా ఇప్పటిదాకా చిరంజీవి గారికి ఇవ్వాల, నా దగ్గర అయితే మొదటిసారిగా మా కోసం రివీల్ చేయండి. మీకోసం రివీల్, మీకు ఆ ఫోటోలు చూడండి మీరు. తప్పకుండా సార్. రావు గోపాలరావు గారు, ఇది రావు గోపాలరావు గారు. ఇందులో 2 బొమ్మలు గీశారు రామలింగయ్య గారివి. అందులో ఇది ఫైనల్ అయిందండి. ఇది బాపు గారికి నచ్చింది కూడా ఇదే. నవ్వు ఇది నచ్చింది. ఇది అరవింద్ గారికి కూడా ఇదే నచ్చింది. అరవింద్ గారు చూశారు, అరవింద్ గారికి కూడా ఇదే నచ్చింది. ఇది చిరంజీవి గారు అండి, మెగాస్టార్ చిరంజీవి గారు, బాపు గారు గీసిన చిరంజీవి గారి బొమ్మ. ఇంకా చిరంజీవి గారు కూడా చూడలేదు, అందజేయలేదు చిరంజీవి గారికి కూడా. ఇంకా చిరంజీవి గారు కూడా చూడలేదా? ఇంకా చూడలేదు చిరంజీవి గారు. ఇవి 2 ఈ 2 నా బొమ్మలు గీశారు ఆయన, బాపు గారు. ఇలా మీరు అడగగానే ముందు ఆయన బొమ్మ వేసి ఇవ్వడం అనేది మహద్భాగ్యం. అవును. మీరు గీతా సంస్థతో మంచి అనుబంధం ఉంది. మన నిర్మాత అల్లు అరవింద్ గారు, ఆయన ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందండి? సార్, అల్లు అరవింద్ గారి ఎగ్జిక్యూషన్ అనేది ఆయన తన బ్రెయిన్తో మిగతా వాళ్ళు ఆలోచించేలాగా ఆయన ట్యూన్ చేస్తారు. అంటే ఆయన ఏమనుకుంటున్నారు, ఆయనకి ఏం కావాలి, దానికోసం మనం ఎంత శ్రమించాలి, దాన్ని ఎంజాయ్ చేస్తూ శ్రమించేటటువంటి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు అరవింద్ గారు. అది ఎట్లా ఉంటుందంటే, మీరు మాస్టర్ అని ఒక సినిమా, మాస్టర్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఆయన వైజాగ్లో కండక్ట్ చేస్తే మీకు గుర్తుంటే చిరంజీవి గారు డయాస్ మీద ఉంటారు. ఆ డయాసు కట్ అయిపోయి చిరంజీవి గారి వరకు ఉన్న డయాసు ఆడియన్స్లోకి వెళ్ళిపోతుంది. ఆడియన్స్లోకి వెళ్ళిపోయి ఒక రౌండ్ వేసుకుని మళ్ళీ వచ్చి ఆ డయాసు ఫుల్ డయాస్లోకి ఫిక్స్ అవుతుంది. ఇట్లాంటి విషయాలు అంటే ఏ కమ్యూనికేషను, ఇంత టెక్నాలజీ, ఇంత కమ్యూనికేషన్ లేని రోజుల్లో అరవింద్ గారు ఇట్లాంటివన్నీ ఆలోచించారు. అట్లాగే ఈ మాస్టర్ సినిమా వైజాగ్లో ఆయన చేస్తూ ఇప్పుడు టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఎవరి రూమ్కి, హోటల్లో వాళ్ళ రూమ్లోకి వెళ్ళగానే వాళ్ళ ఫోటోగ్రాఫు, ఒక బొకే, స్వీట్ బాక్సు, వెల్కమింగ్ అనమాట అరవింద్ గారు. ఏది మీరు వచ్చారు, సంతోషం, నా మాట మన్నించిన ఒక చిన్న గ్రీటింగ్ కార్డు, అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ అని. ఇది దాసనారాయణ గారు సభాధ్యక్షులు అండి ఆ ఫంక్షన్కి ఆయన ఫ్లైట్లో వెళ్తున్నారు. సేమ్ ఫ్లైట్లో దాసరి గారు కదా, దాసరి గారి సైజు ఫోటో తయారు చేయించారు. అది కూడా సేమ్ ఫ్లైట్లో వెళ్తాను, దాసరి గారికి తెలియదు. సేమ్ టైం ట్రావెల్ అవుతుంది. ఫ్లైట్లో నుంచి దాసరి గారు దిగిన టైము, ఫోటోగ్రాఫు వీళ్ళ ప్రొడక్షన్ అతను తీసుకుని ఆ హోటల్కి వెళ్ళే టైం ఒకటే టైమింగ్ అన్నమాట. దాసరి గారు రూమ్లోకి వెళ్ళిపోతారు కదా, వెళ్ళేలోపు ఫోటో పెట్టాలి, అరేంజ్ చేయాలి కదా అని అరవింద్ గారు ఏం చేశారంటే దాసనారాయణరావు గారిని హోటల్ వెళ్ళగానే ఆ రిసెప్షన్ దగ్గర ఆపేసి కొంతమంది దాసనారాయణరావు గారిని కలిసి పూలమాలలు వేసి బొకేలు ఇచ్చి ఆయనకి ఓ అద్భుతం, ఆహా, ఓహో సార్ అని ఒక 15 నిమిషాలు దాసరి గారిని ఎంగేజ్ చేసేసి ఈలోపు ఫోటోగ్రాఫ్ ఆయన కనిపించకుండా ఆ రూమ్లోకి వెళ్ళిపోయి ప్లేస్మెంట్ చేయడం. ఇట్లాంటివన్నీ అరవింద్ గారి ఐడియాస్. ఓకే. మీరు మన గ్యాంగ్ లీడర్ ఉంది, దర్శక నిర్మాత విజయబాబు నాయుడు గారైనా మీకు ఒకే రోజు ఉదయం తిరుపతి, మధ్యాహ్నం హైదరాబాద్, సాయంత్రం ఏలూరు పబ్లిక్ ఫంక్షన్, మళ్ళీ నైట్ విజయవాడ, 4 కేంద్రాల్లో ఒకే రోజు 100 days ఫంక్షన్స్ చేయడం.
ఇది అరవింద్ గారి ఈ ఐడియాసు ఎగ్జిక్యూషను అన్నీ ఇట్లా ఉంటాయి. అంటే ప్రాక్టికల్గా ఆయన దీన్ని ఎలా చేయొచ్చు, ఎలా చేస్తే ప్రేక్షకులకు రీచ్ అవుతాం. అట్లాగే విజేత 100 డేస్ ఫంక్షన్ అది కూడా విజయవాడలో ప్లాన్ చేశాను. ఇట్లా ప్రతిదీ ఒక పసివాడి ప్రాణం. తిరుపతిలో ఆ రోజుల్లో మీకు 5 ఆటలతో 175 రోజులు ఆడిందండి పసివాడి ప్రాణం. ఆడితే అక్కడ చేయడం ఫంక్షన్. తిరుపతిలో ఫస్ట్ పబ్లిక్ ఫంక్షన్ చిరంజీవి గారిది. తర్వాత రాజమండ్రిలో మీకు అత్తకెమ్ముడు అమ్మాయికి మొగుడు. ఇట్లా ఫంక్షన్స్ చేయటం, తర్వాత అక్కడ టెక్నీషియన్స్ని ఆర్టిస్టులను అందరినీ చాలా వాళ్ళని కేరింగ్గా చూసుకోవటం, వాళ్ళకి ఏమి ఇష్టం, వాళ్ళు ఏం తింటారు, చిరుతిళ్ళు ఏం తింటారు, ఇట్లా ఒక ఎన్విరాన్మెంట్ గీతా స్టాఫ్తో ఆయన చేయిస్తారు. అలాగే గంగోత్రి మేము ఫస్ట్ టైం అల్లు అర్జున్ ఇంట్రడక్షను ఆ ఫిల్మ్ అయిన తర్వాత తెలంగాణలో విజయయాత్రలకు వెళ్ళాం. అరవింద్ గారు బస్ జర్నీ చేశారు మాతో పాటు. ఇది నిజామాబాదు, కరీంనగరు చేసామన్నమాట. వరంగల్ 3 ప్రాంతాలకి ఆయన బస్ జర్నీ చేసి బస్ జర్నీలో ఒక చోట ఏంటి చిన్న మిస్ఫైర్ అయింది. అంటే యాక్చువల్గా రాఘవేంద్రరావు గారి 100th ఫిల్ము ఎవరినో యాంకరింగ్ పార్ట్లో తీసుకున్న, నేను ఇన్హౌస్ నుంచి నేను ఉన్నానంట. యాంకరింగ్ పార్ట్లో తీసుకున్న వాళ్ళు రాఘవేంద్రరావు గారి గురించి మాట్లాడాల. ఒక స్టేషన్లో మాట్లాడకపోయేటప్పటికి ఆయన సహజంగా చిన్నబుచ్చుకుంటారు కదా. అరవింద్ గారు నెక్స్ట్ స్టేషన్లో చెప్పారంట, అసలు రాఘవేంద్రరావు గారి గురించి మాట్లాడు నువ్వు అంటే, రాఘవేంద్రరావు గారి గురించి నేను పెద్ద కవిత చెప్పాను, లెంగ్తీ అనమాట, ఒక లెంగ్తీ కవిత చెప్పాను. చెప్పిన తర్వాత అన్నమయ్య శ్రీ మంజునాథ మీకు 2 కళ్ళు, నిండు నూరేళ్ళని ఒక ఇట్లా అన్ని ప్రాసలు వేసుకుని, వేటగాడివి, అడవి రాముడివి, జగదేక వీరుడు, గరాన ఇట్లా అన్ని సినిమా పేర్లతో బాబుతో వచ్చావు మాబునే పట్టావు, కమనీయ దర్శకేంద్రుడు నీవు, కోవలిమూడు రాఘవేంద్రరావు, ఇట్లా ఒక చెప్పిన తర్వాత రాఘవేంద్రరావు గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అరవింద్ గారు ఏంటంటే ఆ 3 ఆ ఎన్విరాన్మెంటు, ఎవరిని పెంచాలి, ఎవరిని కొంచెం తగ్గమని చెప్పాలి, ఇట్లాంటివి అరవింద్ గారి ఎగ్జిక్యూషన్లో చాలా బాగుంటాయి. అది